కాదు ఏంటి మీ శ్రీరెడ్డి గారు అంటే ఫేవరా మీకు? నాకు శ్రీరెడ్డి గారు నాకెందుకు ఫేవర్ అండి అసలు? మొన్న ఒక వీడియో చూసా, బాగా మాట్లాడతారు కదా, ఆవిడని కూడా అన్యాయం చేశారు, ఆవిడకి ఏమి ఇవ్వలేదని చెప్పేసి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. శ్రీరెడ్డి ఈ అమ్మాయి బూతులు తిడుతుందని పక్కన పెడితే పాపం జెన్యున్గా పనిచేసింది, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అమ్మాయి పర్సనల్ విషయాలు అమ్మాయికి ఉంటే ఉండొచ్చులే కానీ అవన్నీ మనం ఎత్తుకొని మాట్లాడకూడదు. తను ఏదో వల్గర్గా మాట్లాడి లోకేష్ గారిని, బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరిని తిట్టింది అవన్నీ పక్కన పెడితే పార్టీ కోసం అన్ని చేసింది పాపం. పార్టీ కోసం అంత చేసినప్పుడు ఇంత ఇంత ఇది అమ్మాయి మీద థ్రెట్ ఏదో ఇట్లా చేస్తారా అమ్మాయి చెప్తున్నప్పుడు ఒక్కరైనా మాట్లాడారా? ఒక్కరన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అయినా మాట్లాడారా? అమ్మాయి మా అమ్మాయి అని చెప్పేసి మాట్లాడారు. అదే అమ్మాయి బాధ. సో అంత బట్టలిప్పు తీసుకొని చించుకొని గొంతు చించుకొని మాట్లాడిన శ్రీరెడ్డి గురించే ఇది లేదు. ఇంక ఎవరైనా ఎంత అంటున్నా అంటే నేను ఇప్పుడు ఇంకొక విషయం కూడా అడుగుతా, ఏ పార్టీని పాజిటివ్ నెగిటివ్ మాట్లాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీరెడ్డి ఎలా అయితే వల్గర్ కామెంట్స్ చేసి సోకాల్ నాయకులను తిట్టి ఒక కొన్నేళ్ల పాటు పబ్బం గడుపుకున్నావు, ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక ఏ పార్టీ వచ్చి అండ చూపించలేదు, ఆ అమ్మాయి బాధ వ్యక్తం చేస్తుంది. సో రేపు పొద్దున ఇప్పుడు పులిసీత గారు కూడా ఓకే వల్గర్ మాట్లాడలేదు, ఏదో సెటరికల్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్నేళ్ళ తర్వాత మరి పులిసీత గారికి కూడా ఒక టైం వచ్చేసరికి ఏ పార్టీ చూపించకపోతే అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయను, ఇలాగే మాట్లాడతాను. నాకు ఏ పార్టీ పిలవబడలేదండి, ఏ పార్టీ పిలవనవసరం లేదు. నాకేమి మెడలో మాలలేసి నేనేం ఆశించట్లేదు. నేను ప్రజల్లో ఒక ఓటర్గా మాట్లాడుతున్నాను. గత ఏదైతే నాకు ఈ ఆలోచన కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో దాని గురించి మాట్లాడుతున్నా. మీ ప్రభుత్వంలో మీరు చేయండి, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు దాన్ని తారుమారుగా చేసి ఎందుకు అవాస్తవాలు మాట్లాడతారు? అక్కడ వచ్చిన పాయింట్ తప్పితే ఎవరో ఏదో వస్తారు, బాబు గారు నన్ను పిలుస్తారు, నాకేదో ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో ఇస్తారు, ఇవన్నీ కాదు. ఒకవేళ నన్ను పిలిచి ఏదన్నా ఇలా మాట్లాడమ్మా అని చెప్తే కూడా, అంటే ఇప్పుడు నా వెనక సపోర్ట్ ఎవరు లేరు, నా ఫ్యామిలీ నా భర్త సపోర్ట్ తప్పితే మిగతా సపోర్ట్ ఎవరు లేదు. అన్ని ప్రతి ఒక్క ఛానల్ చెప్తున్నా. సపోర్ట్ లేకుండా నిజంగానే అలా వచ్చి బయట మాట్లాడుతున్నారా? సపోర్ట్ వాస్తవంగా నా బిడ్డల మీద ఒట్టు, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు తెలుసా ఇప్పటి వరకు కూడా. అంటే ఇన్ని వీడియోస్ చేసిన తర్వాత జనాల్లోకి ఇంత రీచ్ అయిన తర్వాత కూడా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరో ఒకరు కొంతమంది ఉంటారు కదా, ఇటువైపు బెదిరించే వాళ్ళు ఉంటారు, అటువైపు కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఇద్దరు రాలేదా? బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. సో సపోర్ట్ మీకు నేను ఉన్నాను, మేము ఉన్నామండి అని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు రాలేదు.